happy Women's Day to all wonderful mothers and adorable daughters and lovely girls. అని మనమే పోవడం బాగాలేదేమో అనిపిస్తుంది. అంటే ఎవరైనా మగాళ్ళు వచ్చి మనల్ని పోడితే బాగుంటుందేమో. ఎందుకు అంటున్నానంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పాలని అనిపిస్తుంది నాకు. ఒక క్లాస్లో టీచర్ అట పిల్లల్ని అడిగిందంట, ఏమని అంటే మీ రోల్ మోడల్ ఎవరు అని. అంటే అందరూ ఏమని చెప్తారు, మామూలుగా సినిమా హీరోలది హీరోయిన్స్ది చెప్తుంటారు, లేదనంటే క్రికెటర్స్ పేర్లు చెప్తుంటారు, లేదనంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ పేర్లు చెప్తూ ఉంటారు. ఒక అబ్బాయి మాత్రము మై మమ్మీ అన్నాడంట. ఆ టీచర్ కూడా చాలా సంతోషం అనిపించిందంట. మమ్మీ ఏంటి, వీడు మమ్మీ అంటున్నాడు ఏంటి అని. ఎలా నాన్న, ఎలా మమ్మీ ఎందుకు అనుకుంటున్నావు అంటే, మా మమ్మీ నాకు అంత పనులు చేస్తుంది, ఇంట్లో పని చేస్తుంది, వంట చేస్తుంది, నాకు స్నానం అనిపిస్తుంది, చెల్లికి చేయాలేస్తుంది, మా క్యారేజ్ పెట్టేది, మా డాడీ క్యారేజ్ పెట్టేస్తుంది, మళ్ళీ వచ్చిన తర్వాత మమ్మల్ని తినిపిస్తుంది, ఇవన్నీ చేస్తుంది. కాబట్టి మా మమ్మీ ఈజ్ మై రోల్ మోడల్ అని అన్నాడు. సో మనకి మన దేవుడు యేసయ్య మన రోల్ మోడల్ కదా. సో యేసయ్య మనకి ఏమనంటే ఆయనకున్న మంచితనం అంతా కూడా సహనము, ఓర్పు, మంచితనము, తర్వాత ఇంకేంటంటే అన్ని రకాలైన క్షమాగుణము అంతా కూడా ఆడవాళ్ళను తయారు చేయడంలో పెట్టి చేశాడు అని అనిపిస్తుంది. ఎందుకంటే దేవునికి ఆడవాళ్ళనంటే ఒక ప్రత్యేకమైన అభిమానము, స్పెషల్. కాబట్టి మనం స్పెషల్. యాక్చువల్గా March 8 ఉమెన్స్ డే అని అంటారు కదా, కానీ ఎప్పటికీ మనం స్పెషలే. కాబట్టి ప్రతిరోజు కూడా ఉమెన్స్ డే చేసుకోవచ్చు కదా. సో ఇంకో వాటి చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇదంతా ఎందుకు ఏంటంటే తల్లి ప్రార్థన. సుసాన్ వెస్లీ అనేది మీరందరూ చదివి ఉండొచ్చు. జాన్ వెస్లీ గారి యొక్క మదర్. జాన్ వెస్లీ గారు అంత గొప్ప వ్యక్తి కావడానికి కారణం ఏంటి? ప్రతిరోజు ఆమె 1 hour తన పిల్లల కోసము బెడ్ దగ్గర పడుకున్నప్పుడు చేయబెట్టి ప్రార్థన చేసేదంట. ఏమంటే నా పిల్లవాడు గొప్పవాడు కావాలి అని. మన దేవుడు గొప్పవాడు కాబట్టి గొప్పయే అడగాలి, గ్రేట్ థింగ్స్ అడగాలి. కాబట్టి గొప్ప వ్యక్తిగా కావడానికి కారణం ఏంటంటే తల్లి ప్రార్థన అని నేను చదివాను. అదేవిధంగా ఇక్కడున్న పిల్లలు పెద్ద నేను ఇక్కడ ఉన్నానంటే నా దేవుని యొక్క కృప, తల్లిదండ్రుల యొక్క ప్రార్థన అని నేను గట్టిగా చెప్తున్నాను. అదేవిధంగా ఒక ఆఫీస్లో ఒక తండ్రి తన కూతురికి సెల్యూట్ చేస్తాడు. ఎట్లా చేస్తారు? చేయడు కదా. ఆమె మన క్రిస్టియనే, డిఎస్పిలో మంచి పోటీ పరీక్షలో ఉత్తీర్ణురాలయ్యి మంచి జాబ్ చేసుకోవడం వల్ల తన తండ్రి ఉన్న ఆఫీస్లోనే తను జాయిన్ అవ్వడం వల్ల, జాయిన్ అయినప్పుడు ఆ సీట్కి ఆయన విలువ ఇవ్వాలి కాబట్టి కూతురికి సెల్యూట్ చేస్తాడు. నాలెడ్జ్ ఈజ్ పవర్. నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరినీ సెల్యూట్ చేస్తారు. కాబట్టి మనము నాలెడ్జ్ స్త్రీలుగా, మహిళలుగా మనకున్న దేవుడు మనకు ప్రతి ఒక్కరికి తెలివితేటలు ఇచ్చాడు, ప్రతి ఒక్కరికి ఓపిక ఇచ్చాడు, ప్రతి ఒక్కరికి ఏమంటారు ఓర్పు, నేర్పు అన్నీ ఇచ్చాడు. కాబట్టి వాటిని ఉపయోగించి మనము మన పిల్లలకి రోల్ మోడల్గా ఉండాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా నేను ఫస్ట్ టైం జాబ్లో జాయిన్ అయినప్పుడు, అంటే 96లో ఎస్టేట్ ఆఫీసర్గా జాయిన్ అయినప్పుడు ఆఫీస్లో నేను అంటే ఇది పర్సనల్ ఏమనుకోవద్దు, అంటే అందరిని అందరి దగ్గర ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్తూ ఒక మాట అంటుంటే నాకు వినపడింది, ఎవరు చేస్తారు ఆడవాళ్ళ కింద, మేడం వచ్చింది ఏం చేస్తుందో ఏమో అని అనుకుంటున్నారు. నేను చాలా ఇదైపోయినాను. అంటే ఇప్పుడున్నంత అవేర్నెస్ లేదు. అప్పుడు 96 అంటే చాలా కాలం క్రితం కదా. అప్పుడు నాకు ఇది ఛాలెంజ్గా తీసుకున్నాను, చేసి చూపించి నేను మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి బయటకు వచ్చేటప్పుడు, మేడం మీ దగ్గర పనిచేయడం మా అదృష్టం అని అన్నారు వాళ్ళు. అదేవిధంగా నేను ఆడపిల్లల గురించి చెప్తున్నాను. గ్రామాలు దాటారు, దేశ పొలిమేరలు దాటారు, తర్వాత విదేశాలకు వెళ్తున్నారు, అంతరిక్షంలో కూడా వెళ్తున్నారు. ఉదాహరణ సునీతా విలియమ్స్ కదా. సో అదేవిధంగా ఇంకా ఏంటంటే నేను చాలామందికి లేడీస్కి చెప్తూ ఉంటాను, మన దగ్గర మాత్రం ఆడపిల్లలు పుట్టడం అని అంటే ఇద్దరు సంతోషంగా ఉంటారు, కానీ ఆడపిల్లలను
పుట్టారు అనగానే ఊర్లలో చాలా బాధపడుతుంటారు. కాబట్టి ఆడపిల్లలు ఏంటి ఇంట్లో గలగల శబ్దాలు చేస్తూ గాజులు గజ్జలు పెట్టుకొని ఇల్లంతా దుక్కి ఆడుతూ ఉంటే ఎంత అందంగా ఆనందంగా సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా అప్పుడు ఆ అమ్మాయి నిశ్శబ్దంగా ఉందనుకోండి, అందరూ ఏమైంది ఏమైంది ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఏమైంది ఎందుకు ఏమైంది మన ఆరోగ్యం బాగాలేదా అంటారు. ఎందుకనంటే ఆడపిల్లనే ఇంటికి కళ. కాబట్టి మనందరూ ఏమనుకోవాలని అంటే బేటీ బచావో బేటీ పడావో అనేది వేరే వాళ్ళకి మనం చెప్పగలిగేటట్టుగా ఉండాలి. ఆడపిల్లలు అర్ధరాత్రి కూడా ఇంటికి సురక్షితంగా వచ్చేలాగా ప్రార్థన చేయాలి. వచ్చే రోజులు కావేవి కాబట్టి వచ్చేలాగా మనం ప్రార్థన చేయాలి. తర్వాత ఇంకేంటి, బైబిల్లో పాటలలోనే చాలా విషయాలు, చాలా ఆడవాళ్ళు ఏ విధంగా ఉండాలి, దేవుడు ఎట్లా ప్రేమించాడు, వాళ్ళని ఎంత గొప్పగా వాళ్ళకి గొప్ప స్థానాన్ని ఇచ్చాడు అనేది ఉంది. కాబట్టి దాని ప్రకారంగా ఏంటి ఆడవాళ్ళు మనందరం కూడా లేడీస్ కాబట్టి ఏంటి ఎప్పుడైనా కూడా ఆడవాళ్ళు సభలో వచ్చి నిలబడంగానే ఇంకేం చెప్తారులే ఏమే అన్నట్టు అనుకుంటారు. అంటే మీరు అనుకుంటున్నారని నేను అనట్లేదు, చిన్న చూపు అనేది ఇంకా ఉంది. నాకు కూడా ఆఫీస్లో పనిచేసే జెండర్ బయాస్ అనేది చాలా ఉండే. ఎందుకు అట్లా ఉంటుందనంటే మనం దాన్ని ఛాలెంజ్గా తీసుకోవాలి, సవాల్గా తీసుకొని మంచిగా పనిచేస్తే ఎక్కడైనా ఇప్పుడు దేవుని గురించి మనం చెప్పడమో కానీ లేదా ప్రార్థన చేయడంలో కానీ ఏ విషయంలో కానీ మనం ఆ విధంగా చేసినట్టయితే దేవుడికి మహిమ కలుగుతుంది. ఇంట్లో అంతా కూడా ఇప్పుడు ఇల్లు మంచిగా ఉండాలని అంటే విద్య విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ ఓర్పు నేర్పు అనేది స్త్రీలే. జీతం తెచ్చి ఇచ్చేసేస్తారు వాళ్ళు. మిగతా అంతా కూడా సర్దేది కానీ దాచిపెట్టేది కానీ చూసుకునేది కానీ అంతా కూడా ఆడవాళ్ళే. తర్వాత ఏదైనా కష్టం వచ్చినప్పుడు సాధారణంగా మగవాళ్ళు వెంపేలు పడిపోతారు, కానీ ఆడవాళ్ళు ఏంటంటే అన్ని రకాలైన వాటిలో అంటే అది దేవుడు ఇచ్చిన గుణం. అన్ని రకాలుగా సిచ్యువేషన్ అంతా కూడా అర్థం చేసుకొని బ్యాలెన్స్డ్గా ఉంటారు. క్రెడిట్ గోస్ టు అదే మళ్ళీ చెప్తున్నాను, మనమే పడుకుంటున్నామని. కాబట్టి ఆ విధంగా అంటే అట్లా కాదు, అది కరెక్ట్, ఇది ఇస్ ట్రూ అన్నా కదా. సో నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఇంకొకటి చెప్పాలనుకున్నాను నేను, కానీ టైం అయిపోతున్నారు కాబట్టి ఇంకా నేను నా యొక్క సమయాన్ని మేడం పాస్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, దేవుడు మనల్ని ఏమైతే ఏ స్థానంలో అయితే ఉంచినాడో దానికి మనం న్యాయం చేకూర్చాలి. అది ఇంపార్టెంట్, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది ఇంకోటి, మన పిల్లలు మంచి స్థాయిలో ఉన్నారని అంటే కేవలము ఆడవాళ్ళదే అని నేను అనట్లేదు, కానీ తల్లి పాత్ర చాలా ఉంటుంది. కాబట్టి మొదటగా వాళ్ళను దేవునికి అప్పచెప్పాలి. తర్వాత వాళ్ళ చదువుల విషయంలో కానీ, తర్వాత మన యొక్క ఉద్యోగం విషయంలో కానీ, మ్యారేజ్ విషయంలో కానీ, అన్ని విషయాలలో కూడా మనం దేవునికి అప్పచెప్పినట్టయితే బెస్ట్ ఫ్యూచర్ వాళ్ళకు ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. గ్రీటింగ్స్ తెలిపిన కవిశీల గారికి వందనాలు తెలియజేస్తాను.